నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మోతే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాల వాడకానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ ఎస్ఐ బి సంజీవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలైన గంజాయి, కొకైన్, హైరాయిన్ కు బానిసలై తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. ఏం చేయమంటే అమ్మాయి అదే చేసింది అంటున్నా. ఆఖరికి వాళ్ళ అమ్మని చెప్పమంటే కూడా అమ్మని చంపేసింది తెలుసా. అంటే ఇప్పుడు అది అన్నోను తెలియతే ఎక్కే అతను మన ఊరతను కాదు, మన క్లాస్మేట్ కాదు, ఎవరు కాదు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఎక్కడి నుంచో పరిచయం మరి ఆమెకు అన్నీ చెప్పేసి ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులను అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేయించేసుకొని చివరికి వాళ్ళ అమ్మను చంపేంత పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలిసినాక కూడా మీరు ఇస్తా పడతారా? మనం ఎంతమంది బైకులు ఉన్నాయి మన వాళ్ళకు, ఎంతమంది నడుపుతారు? అందరికీ ఉన్నాయి. అమ్మాయిలు కూడా నడుపుతారు స్కూటీలు. రేపండి ఏమేమి బైక్ టు స్కూటీ, స్కూటీ పల్సర్ బైక్ స్కూటీకి యాక్సిడెంట్ అయింది. ఒక అమ్మ వాళ్ళ కొడుకు ఎక్కించుకొని మూత నుంచి వస్తుంది. ఈయన అబ్బాయి అర్థమైందా? మైనర్ డ్రైవింగ్ చేస్తే మీరు చేసిన పాపానికి, మీరు చేసినటువంటి నేరానికి మీ యొక్క తల్లిదండ్రులను కూడా శిక్షించవచ్చు. మీ యాక్ట్ ప్రకారం, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం. తెలుసా? ఎంతమంది తెలుస్తుంది? బండి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో మనం ఏం చేస్తామంటే, ఇక మన హిందూ సాంప్రదాయం ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఆడవాళ్ళ అన్ని వాళ్ళ పేరు మీద చేయించుకుంటారు. మీ వల్ల మీ అమ్మ కూడా జైలుతో కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. నడుపుతారు ఇప్పటి నుంచి. మీ యొక్క తల్లిదండ్రులని కోట్ల చుట్టూ తిప్పాలా, జైళ్ళ చుట్టూ తిప్పాలా అనుకుంటే రేపటి నుంచి బండి తిప్పండి. ఓకేనా? తిప్పుతారా? మేము ఏమైనా పర్వాలేదు, మాకు ఎంజాయ్మెంటే ముఖ్యం, మా అమ్మ నాన్నలు ఏమైనా పర్లేదు అనుకుంటే తిప్పండి. బైకులు, స్కూటీలు తిప్పండి, అన్నీ తిప్పండి. తిప్పుతారా? ఇస్తారు. మా అమ్మ నాన్నలు ఏమైనా పర్లేదు మాకు అని అనుకుంటే తిప్పేసేయండి రేపటి నుంచి. నాకు ఇక్కడ స్కూల్లోకి రాగానే ఫస్ట్ కంప్లైంట్ అదే, మైనర్ డ్రైవింగ్ అని. దీని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తాం మేమైతే. అర్థమైందా? వెహికల్స్ అన్ని సీజ్ చేస్తారు. మైనర్ డ్రైవింగ్ ఎవరు కనబడ్డా సరే దాని ప్రకారం చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటారు. దానికి నో ఎక్స్క్యూజ్ అండి. మైనర్ డ్రైవింగ్ అనేది నో ఎక్స్క్యూజ్. మీకు విషయం తెలియదు, అక్కడ నిజామాబాద్ సిటీలో చెప్పిన వాళ్ళ పిల్లలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అక్కడ ఇక్కడ ఉండాలి. అట్లా మంచుకుంటారా? లేకపోతే మీరు చదువుకునే వయసులో చదువుకుంటే లైసెన్స్ తీసుకున్నాక తగిన వయసు వచ్చిన తర్వాత నడిచినాక మంచిగా ఉంటుంది. ఇప్పుడు అందరూ ప్రమాణం చేస్తారు నాకు, అంతేనా? ఓటు తీసుకుంటారు కదా. మాకు ఏజ్ వచ్చే వరకు మైనారిటీ తీరేంత వరకు మేము బైక్ నడపమని చెప్పేసి ఓటు తీసుకుంటారు. ఉదయం తర్వాత లేదు అని అంటే ఇంతకుముందు మరి మీ చెప్పినట్టు మీ అమ్మ నాన్నలు ఏమైనా రిపేర్ ఫస్ట్ విన్నర్కి ఏం స్కూటీ గిఫ్ట్ ఇస్తాం. చెప్పండి. ఫస్ట్ ప్రైజ్ స్కూటీ, ఎలక్ట్రికల్ స్కూటీ.
ఉన్నటువంటి అమ్మ నాన్నలకు వంటలలో కూరగాయలు తేవడాలను దేంట్లో విధంగా సహాయపడారు. అర్థమైందా? ఆ సహాయపడడంలో ఉన్నటువంటి ఎందుకంటే వెనకడికి అందరూ ఐకమత్యంగా కలిసి ఉండేవారు. అవన్నీ లేవమ్మా. ఎవరి కుటుంబం వారికి అయిపోయింది. ఇక పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే మీ అమ్మ నాన్నలతో ఇబ్బంది పెరిగితే మార్కొండంగా కొంచెం అనుబంధాలు ఆ బాంధవ్యాలన్నీ పెరుగుతాయి. ఇటువంటి యొక్క చెప్పారండి, ఇవన్నీ చంపుకోవడాలు కొట్టుకోవడాలు అన్నీ రావు. ఇంట్లో ఉన్నటువంటి నానమ్మ తాతయ్య వీళ్ళందరితో కొంచెం పద్ధతిగా మాట్లాడి వాళ్ళందరితో ఏమైనా మంచి విషయాలు తెలియజేసుకోవాలి. సరేనా? ఇంతవరకు మంచి ఆకలైనా కూడా పిల్లలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి కూడా సందేశాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఇచ్చి మరి ఎవరైతే ఇష్టాచిన అకౌంట్స్ క్లోజ్ చేయాలి. మరి వెహికల్స్ అంటే చాలా మంది నడుస్తారు, అమ్మాయిలు కూడా బయట చాలా మంది జాగ్రత్త. ఎందుకంటే ఇందులో పొలిటికల్ వెహికల్ వాళ్ళకే ఉంటాయి, తీసుకొని పోవచ్చు తీసుకొని రావచ్చు అన్నట్టు. బాయ్స్ కూడా ముఖ్యంగా మన స్కూల్ పిల్లలు కూడా చాలా మంది బయట నడుస్తుంటారు. కాబట్టి దాన్ని బాగా చెప్పింది కదా, దానివల్ల మీ పేరెంట్స్కి ఇంకా నష్టం జరుగుతుంది. పేరెంట్స్ని శిక్షించడం జరుగుతుంది. మా పిల్లలకు కూడా 18 years వరకు కూడా బైక్ ఇవ్వలేను. ఇద్దరు పిల్లలకు నేను లైసెన్స్ ఇచ్చిన తర్వాత బాబు బండి రీసెంట్ అందరికి విషయం. కాబట్టి లైసెన్స్ ఇచ్చే వరకు కూడా బండి నడుపుతుంది. క్లాస్ కొడుతున్నారు అందరూ కూడా బండి నడపదు. ఆఫ్టర్ 18 years లైసెన్స్ వచ్చే వరకు బండి గురించి తెలుసుకోవడం ముఖ్యం. కారణట్టు మనకు ఇంటర్నెట్ ఎంత ఉపయోగించాలో అంత మనకు అవసరానికి పిచ్చిలేస్తుంది. లేకపోతే షేక్ అయి పడుకోవడం, అసలు నిద్ర రాకపోవడం, వాడు మానసికంగా కుదించిపోయి లాస్ట్కు ఏమవుతుంది, చనిపోయే పరిస్థితి వస్తుంది.